మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పేరట చేరి ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యాలను మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు కూడా ఒక సరికొత్తమైన ఆలోచనతో దేవుడు మనలను సరిచేసే కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం. బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట కూడా యావత్ మానవాళిని గూర్చి మనిషి కోసం దేవుడు రాయించినదే బైబిల్. మన జీవితాలకు ఆయన దగ్గరగా ఉండాలని, దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడాలని, మనతో ఉండాలని ఒక ఉద్దేశంతోనే దేవుడు ప్రతి ఒక్కరికి అందేలాగా బైబిల్ గ్రంథాన్ని రాయించాడు. రాయించిన మాటలు మనము చదువుతూ ధ్యానిస్తూ అర్థం చేసుకుంటే కనుక మన జీవితాలకు అర్థము పరమార్థం అనేది ఉంటుంది. అందుకే బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను చూడగలిగితే కనుక లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని ఈరోజు మన పాఠముగా ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా అంటున్నాడు. యేసుక్రీస్తు వారు మాట్లాడే ఉపమానాల్లో ఆయన మాట్లాడే ప్రతి ఉపమానము కూడా ఉద్దేశానుసారముగా చెప్పబడుతున్న మాటలు. ఈ ఉపమానం అనేది యేసుక్రీస్తు వారు మాట్లాడే ఉపమానాలు అనేవి దేనికోసమంటే పరలోకానికి సంబంధించినవి మాట. పరలోకానికి చేరడానికి ఏం చేయాలి, పరలోకానికి వెళ్ళడానికి, తండ్రి దగ్గరికి వెళ్ళడానికి, యేసుక్రీస్తు వారితో యుగాలు ఉండడానికి ఏం చేయాలనేది యేసుక్రీస్తు వారు ఆయన సువార్తలలో ఉపమాన రీతిగా బోధించారన్నమాట. పరలోకానికి నడిపించడానికి ఉపమానం అంటే కనుక మనకి అర్థం చేసుకుని వీలుగా ఉండడానికి, ఉపమానం అంటే కనుక మనకు అర్థమయ్యే రీతిలో బోధించడం, అర్థమయ్యే రీతులు. అందుకే యేసుక్రీస్తు వారు ఎక్కడ మాట్లాడినా గాన ఆయన మాటల కంట ఆశ్చర్యపడ్డారని రాయబడింది. ఆయన మాటలకు విస్మయము ముందేరి అని రాయబడింది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు లాంటి బోధకుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అందుకు ఆయన చెప్పిన బోధ ఎలాంటిదంటే కనుక విస్మయానికి గురి చేసేది, ఆశ్చర్యానికి గురి చేసేది, భ్రాంతికి గురి చేసేది, భయానికి కూడా గురి చేసే మాటలు ఉన్నవి. ఆశ్చర్యము, భయము, అలాంటి మాటలే యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా బోధించిన దాంట్లో ఈ యొక్క 10 నాణ్యములు కలిగిన ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. 10 నాణ్యములు కలిగిన ఒక స్త్రీ ఏం చేస్తుందంటే కనుక దాచుకున్న నాణ్యములో నుండి ఒకటే పోయిందంట. ఒక నాణ్యం పోయినప్పుడు 9 ఉన్నవి కదన్నా అశ్రద్ధ అనేది చేసుకోలేదు ఆవిడ. 9 ఉన్నాయి కదా, చాలే ఇంకేం చేస్తాం అనే ఆలోచన తీసుకోలేదు. లేదు నాకు ఇవ్వబడిన 10 నాణ్యములలో ఒకటి కూడా పోకూడదు, ఒక నాణ్యాన్ని కూడా నేను జాగ్రత్త పెట్టకపోతే కనుక అందుకే యేసుక్రీస్తు వారు మరొక ఉపమానంలో మాట్లాడుతూ ఇదిగో కొంచెములో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేక వాటిలో దీవెనగా మారుస్తానని యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. మనం దేవుని సన్నిధానంలో భక్తి చేసేటప్పుడు కొంత చేస్తే చాలు అన్న తృప్తి అనేది మన జీవితంలో ఉండకూడదు. కొంచెం చేస్తే చాలు, కొంతవరకు వెళితే చాలు, కొంతవరకు ప్రయత్నించే చాలు అనే ప్రయత్నములు మనం ఏం చేయాలంటే విరమించుకోవాలి. పూర్తిగా మనం జీవితాలు ఏం చేయాలంటే కనుక దేవునితో గడపడానికి ఇవ్వాలి. ఇప్పుడు 10 నాణ్యములకు విషయంలో ఒక నాణ్యము పోయినప్పుడు ఆమె ఏం చేస్తుందని రాయబడిందంటే కనుక ఊడ్చి
ఆమె ఏం చేసిందంటే కనుక ఇల్లంతటిని కూడా ఏం చేసిందంటే కనుక ఊడ్చిందంట. ఒక వ్యక్తి అంట రాత్రి సమయంలో వెళుతున్నప్పుడు తన దగ్గరున్న ధనకాసులు అనేవి పడిపోయినవంట. పడినప్పుడు అతను వెళ్ళి ఎక్కడ వెతుకుతున్నాడంటే ఒక స్ట్రీట్ లైన్ దగ్గర వెతుకుతున్నాడంట. పోయేదేమో దారిలో, అతడు వెతికేది ఎక్కడంటే కనుక స్ట్రీట్ లైన్లో. ఆ లైటు ఉండే ఆ స్తంభం దగ్గర వెతుకుతున్నాడు, కానీ పోయింది ఎక్కడ? చీకటిలో. అంటే ఎతకాల్సింది ఎక్కడంటే చీకటిలో, కానీ ఏం చేస్తున్నాడు? వెలుగున్న చోట వెతుకుతున్నాడు, వెలుగున్న చోట. ఇది కూడా కరెక్ట్ కాదన్నమాట. ఇప్పుడు పోయిన వస్తువు ఎక్కడుందో దాన్ని ఏం చేయాలంటే కనుక ఊడ్చి వెతకాలి. ఊడ్చే ఆలోచన మన జీవితంలో ఉండాలన్నమాట. అందుకే దేవుడు ఇశ్రాయేలు విషయంలో వారు పొరపాటు చేస్తే కనుక వారిని తుడిచిపెట్టేస్తాను, మొత్తం ఊడ్చేస్తానంటాడు. దేవుడు మన జీవితానికి ఒక అవకాశాన్ని లేదా ఒక దినాన్ని మనకి ఇస్తున్నాడంటే కనుక మన జీవితంలో ఓడ్చాల్సిన విషయాలు ఉన్నవన్నమాట. ఓడ్చాల్సిన విషయాలు అవి ఓడ్చకపోతే కనుక మన జీవితం ఏమవుతుందంటే కనుక వెతకాల్సిన విషయం మన జీవితంలో ఏమవుదంటే కనుక కనిపించదు. చూడండి, అందుకే ఈ నివాసాల విషయంలో, ఇళ్ళ విషయంలో ఓడ్చడానికి ప్రతిరోజు ఓడ్చకపోతే ఏమవుతుంది? దుమ్ము ఎక్కువ అవుతుంది. దుమ్ము వల్ల ఏమవుతుందంటే కనుక ఏం కాదనుకుంటే లేదు, ఆ దుమ్ము వల్ల కొన్ని క్రిమికీటకాలు ఏర్పడి మనిషి యొక్క జీవితాన్ని ఆ క్రిమికీటకాలు ఏం చేస్తాయంటే అనారోగ్య పాలు చేసేస్తాయి. అందుకోసం రోజు ఊడ్చుకోకపోతే కనుక ఇంట్లో నివాసం చేయలేం. మన యొక్క మనుగడ అనేది కూడా ఏమవుతుందంటే అంతమైపోతుంది. ఇప్పుడు మనం నివసించే ఇళ్ళనే ఊడ్చుకోకపోతే కనుక మన ఆరోగ్యం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో, ఇప్పుడు మన జీవితాలు కూడా ఊడ్చుకోకపోతే కనుక ఏది మన జీవితంలో కనబడట్లేదు, ఏ ఆలోచన మన జీవితంలో కనబడటల్లా, దేవునికి మనం సమర్పించే విషయం, ప్రార్థించే విషయం, దేవునికి చేసే విషయం ఏదైనా సరే కనబడకపోతే కనుక దాన్ని ఓడ్చాలి. ఓడ్చడం అంటే లేదా మనం ప్రతిరోజు సబ్బుతో తానం చేసినట్టు కాదు. ఓడ్చడము అంటే కనుక ఆ సంగతి మనకి ఏమవ్వాలంటే బయటపడాలి. మనం ఏ పొరపాటు అయితే చేస్తున్నామో లేదా దేవుని సన్నిధికి ఏదైతే రావడం మానివేస్తున్నామో అది మనం ఏం చేయాలంటే కనుక ఊడ్చుకోవాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. వెతకటం అంటే కనుక జ్ఞాపకం చేసుకోవాలి. ఆ స్త్రీకి 10 వెండి నాణ్యాలలో ఒక నాణ్యము పోయినప్పుడు ఇల్లంతటిని కూడా ఏం చేస్తుందంటే ఊడ్చిందంట. ఇల్లంతటిని ఊడ్చింది. ఎప్పటి వరకు ఊడ్చిందంటే కనుక దొరికే వరకు ఊడ్చింది. మన క్రైస్తవ జీవితాలలో, భక్తి జీవితాల్లో 3 విషయాలు అనేవి ఖచ్చితంగా ఉంటే కనుక దేవుడికి మనం ఏమవుతామంటే నచ్చుతాం. 3 విషయాలు. 1 ఓడవడం, 2 ఏడవడం, 3 ఓడ్చుకోవడం. క్రైస్తవ జీవితాలకి ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఊడ్చే విషయం, ఏడ్చే విషయం, ఓడ్చుకునే విషయం. ఈ 3 కూడా మన జీవితాల్లో కనబడితే కనుక మన జీవితంలో ఏం కనబడదంటే కనుక పాపం అనేది మన దగ్గరికి రాదు. దేవుని యొక్క కృప మన పట్ల ఎల్లప్పుడూ ఉంటుంది. దేవునికి మనం ఎప్పుడు కూడా శత్రువులుగా ఉండం. దేవునికి మనం వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే కనుక దేవుడే మనలను ఊడ్చేస్తాడు. లేదు మనమే సరి చేసుకుని అంటే జ్ఞాపకం చేసుకుని మనం ఏదైతే చేయడం మర్చిపోయామో దాన్ని జ్ఞాపకం చేసుకుని చేయగలిగితే కనుక దేవుడు ఏం చేస్తాడంటే కనుక సంతోషపడతాడు. సంతోషపడటమే కాదు, ఆ నాణ్యము దొరికినప్పుడు ఆమెకు కూడా ఏమి కలిగిందంటే కనుక సంతోషం అనేది కలిగింది, ఆనందం అనేది కలిగింది. పోయింది దొరికినప్పుడు ఎంత సంతోషం ఉంటుందంటే చాలా ఆనందం ఉంటుంది. అది ధనమైనా ఒక వస్తువైనా.
అయితే మన యొక్క జీవితంలో భక్తి విషయంలో కూడా ఏదన్నా కనిపించకుండా పోతే కనుక అది మరలా వస్తే కూడా ఆ సంతోషము కూడా చాలా ఆనందంగా ఉంటుంది. భక్తి జీవితంలో భక్తి విషయంలో కూడా ఏదైతే పోయిందో మన దగ్గర నుంచి అది మరలా వస్తే కనుక అందుకే చూడండి, కొత్త మొబైల్కి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కనుక దాన్ని చాలా జాగ్రత్తగా తొడవటం, కవర్లో పెట్టడం చాలా బాగా చూస్తారు. అది పాత పడిన తర్వాత పడినా గాన భయపడరు, కంగారు పడరు. అది కొత్తలో కొంచెం పడితే కనుక గుండు గుబ్బేలమంటది. ఒక వస్తువు కొత్తగా వచ్చినప్పుడు దాని మీద ఉన్న శ్రద్ధ అనేది చాలా బాగుంటుంది. అలాగే క్రైస్తవుడు ఎప్పుడు కూడా నూతనంగా జీవించగలిగేవాడిగా ఉండాలి. క్రైస్తవులు ఎప్పుడు కూడా క్రొత్తగా బ్రతకాలి. క్రొత్తగా బ్రతికినప్పుడు ఆ భక్తిలో చాలా ఆనందం ఉంటుంది. కొత్తగా బాప్టిస్మ్ తీసుకుంటే కనుక ఎలా ఉంటుంది, ఆ స్పిరిచువాలిటీ, ఆ ఆత్మీయత, ఆ సంతోషం అనేది ఎలా ఉంటుందంటే కనుక మనసంతా కూడా ఊగిసలాడినట్టు, ఊగుతున్నట్టుగా మనసంతా కూడా చెప్పసౌక్యం కానీ ఆనందంతో ఏమవుతుందంటే తన్మయం చెందుతూ ఉంటారు. ఆ జీవితం అనేది ఎప్పుడూ కూడా కనబడాలన్నమాట. అదే ఆవిడ పోగొట్టుకున్న 10వ నాణ్యము దొరికినప్పుడు కనిపిస్తుంది. అందుకే మరొక సంగతిని మనం చూడగలిగితే కనుక మార్కు సువార్త 14వ అధ్యాయము, ఆవిడ ఏం చేసిందంటే కనుక ఊడ్చింది. మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో భోజనములకు కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల జటామాసి అత్తరబుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను అంటున్నాడు. ఎవరు ఏమనంటే కనుక లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ అధ్యాయం చూద్దాం. ఆమె ఎవరంటే కనుక ఎనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు 7వ వచనం 37లో కనపడుతుంది. ఆవిడ పాపాత్మురాలైన ఒక స్త్రీ అని రాయబడింది. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డి అత్తరు తీసుకుని వచ్చి ఎనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లు విడిచెనంటుంది. యేసుక్రీస్తు వారు మనుషులందరికి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏమిటంటే కనుక ఏడ్చితే కనుక ఆయన ఏమవుతాడంటే కనుక కరిగిపోతాడన్నమాట. ఏడ్చితే కనుక ఏడ్చినప్పుడు ఆయన మనల్ని వాదార్చడానికి వస్తాడు. కానీ ఈరోజు నవ్వులు ఎక్కువైపోయినాయి. ఒక సభకు వెళితే కనుక అక్కడ పాస్టర్ గారు కూడా ఏం చేస్తున్నారంటే కనుక కామెడీ ప్రదర్శన చేస్తున్నాడు. నవ్వు కనబడాలి అంటే నవ్వు ఉంటే కనుక అక్కడ ఏం చేస్తారంటే కనుక అది ఉజ్జీవ ప్రసంగాలు. నవ్వు లేకపోతే కనుక పని చేయకపోతే కనుక ఒక ఆయన్ని తీసుకొస్తారు, పొట్టిగా ఉంటాడు, 2 అడుగులు 3 అంగుళాలు అంత ఉంటాడు. ఆయన గుణపమునకు జ్వరం వచ్చింది అని ఒక స్టోరీ చెప్పాడు. ఎక్కడ? సువార్త సభల్లో. ఆ సువార్త సభల్లో గుణపానికి జ్వరం వచ్చిందని చెబితే అక్కడున్న వారందరూ కూడా, అటు టేజీ మీద ఉన్న సేవకులు, ఇటు కూర్చున్న విశ్వాసులు కూడా ఆ నవ్వులు అనేవి ఎంత దూరం వినబడుతున్నామంటే చాలా దూరం వినబడుతున్నాయన్నమాట. అంతగా నవ్వించాడన్నమాట. ఇప్పుడు దేవుడు
మీ యొక్క జీవితాల్లో సంతోషం కావాలంటే కనుక సంతోషాన్ని ఇస్తాడు. కానీ సంతోషించే రీతిలో ఎవరు ఈరోజు లేరు. సంతోషించే రీతిలో ఎవరు లేరు. పైకి నవ్వుచుండెను లోపల దుఃఖం ఉందని ప్రసంగి అన్నట్టుగా లోపల దుఃఖం అలాగే ఉంది. పైన మాత్రం ఏం చేస్తున్నారంటే కనుక నవ్వుతూనే ఉన్నారు. ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు వారి పాదాల దగ్గరికి వెళ్ళి ఆ అత్తర బుడ్డిని పగలగొట్టి ఆయన తల మీద పోచి ఆయన పాదములు కడిగి ఆయన పాదములను కన్నీళ్లతో ఏం చేస్తుందంటే కనుక ఏడుస్తుందంట. అప్పటి వరకు ఉన్న ఆ శిష్యులు పరిచయం యొక్క ఆ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారిని మేము ఇంటికి ఆహ్వానించాము అన్న సంబరంలో ఉన్నారు. ఇంటికి ఆహ్వానించామన్న సంబరంలో మాత్రమే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు దేన్ని చూస్తున్నారంటే కనుక ఇప్పుడు ఇంటికి ఎవరైనా ఒక బంధువు ఎవరైనా వస్తే కనుక తెలియని వ్యక్తి ఇల్లునంత నీట్గా సర్ది చక్కగా కుర్చీలేసి ఆయనకి తినడానికి మంచి వంటలు చేసి పెడతాం. విందుకు పిలిచినప్పుడు ఆయన చూడగానే ఏం చేస్తారు, ఎవరింటికి వెళ్ళినా కానీ ఇల్లుని చూస్తారు. చక్కగా అలంకరింపబడిన వస్తువులు లేదా పెట్టిన పిండి పదార్థాలు వంట పదార్థాల మీద చూస్తారు. చాలా బాగా చేస్తారండి అన్నీ చెప్పుకునేలాగా ప్రతి ఒక్కరికి ఉన్న ఆలోచన ఇది. కానీ యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పరిచయుడు ఇదిగో నా ఇంటికి వచ్చాడు కదా, నేను పెట్టే విందు ఎంత గొప్పగా చేశాను, ఈ విందు అనేది ఎంత గొప్పగా చేశాననేది, నేను చేసే విందు ఎంత అద్భుతంగా ఉందనేది యేసుక్రీస్తు వారికి చూపించాలనుకున్నాడేమో కేల. కానీ యేసుక్రీస్తు వారు ఏది చూడాలనుకుంటున్నాడంటే కనుక పశ్చాత్తాపముతో పడే కన్నీళ్లు చూడాలనుకుంటున్నాడు. ఏడ్చేది కావాలి. మనిషిలో ఈరోజు గూడు కట్టుకున్న పాపం అనేది పోవాలి. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా, ఈవెన్ నేను కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయంలో పాపం చేస్తూనే ఉంటున్నాం. మరి ఆ పాపమునకు మనం ఏం చేయాలంటే కనుక దేవుని కృప కావాలి. మన యొక్క నీతి మాత్రము ఏమాత్రము చెల్లదు, మన భక్తి ఏమాత్రము చెల్లదు. ఆ నీతి చేరాలంటే కనుక దేవుని దగ్గర కన్నీళ్లు విడిచేది కావాలి. కన్నీళ్లు విడిస్తే కనుక మనం ఏం చేస్తామంటే కనుక అంగీకరింపబడతాం. కన్నీళ్లు విడిచితే కనుక కన్నీళ్లతో ఆయన పాదములు ఏం చేస్తుందంటే కనుక కడిగిందంట. అక్కడే అంటాడు యేసుక్రీస్తు వారు, ఇదిగో నువ్వు నన్ను ఇంటిలోనికి పిలిచావు కానీ నా పాదములకు నువ్వేం చేయలేదంటే నీళ్ళివ్వలా, నా పాదములకు నీళ్ళివ్వలా. ఈయన చేసిన పని నాకు ఏమైందంటే కనుక నచ్చింది. బాగా విందు చేసి విందుకు పిలిచిన ఆయన కూడా యేసుక్రీస్తు వారు పట్టించుకోవట్లేదంటే కనుక యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే కనుక ఒక మనిషిలో ఉన్న పాపమును కడగాలి. ఆ మనిషిలో ఉన్న పాపం అనేది చాలా భారమైనది. ఆ భారమును పోవాలంటే కనుక వాళ్ళు ఏడవాలి. ఏడిస్తే కనుక ఆ పాపమును తీసివేయడానికి యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారు. ఏడ్చితే కనుక మన పాపములను క్షమించగలిగిన వాడే యేసుక్రీస్తు వారు. ఏడ్చినప్పుడు మన పాపములను తీయగలిగిన వాడే యేసుక్రీస్తు వారు. అందుకే అక్కడ ఆమె ఏడ్చి కన్నీళ్లతో ఆయన పాదములను తడిపెను, తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకును. ఏడ్చేవారు కావాలి. అందుకే విలాప వాక్యములు అంటాడు. విలాపములంటే కనుక ఏడవటం. ఓదార్చేవారు లేనప్పుడు ఇశ్రాయేలీయులకు వస్తున్న ఆ విపత్తు నిమిత్తము, ఇశ్రాయేలీయులకు వస్తున్న ఈ విపత్తును ఇదిగో ప్రవక్తకు చూపిస్తున్నాడు ఇర్మియా గారికి. ఇర్మియా గారు ఇశ్రాయేలుకి భవిష్యత్తు ఇలా ఉండబోతుందా అని చూసినప్పుడు, ఆయనకి కన్నీళ్ళు ఆగనప్పుడు ఏడ్చి రాసిన మాటలే. మీరు మొదట జామును లేచి మీ పిల్లల నిమిత్తము ఏం చేయాలంటే కనుక ఏడవాలి, కన్నీళ్ళు విడవాలి.
ఏడవటం వల్ల ఇదిగో మన పిల్లల యొక్క దోషం పోతుంది, మన మీద ఉన్న దోషాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే కనుక క్షమిస్తాడు. అదే చెప్తున్నాడు అనమాట. ఏడ్చేది కావాలి. అందుకే లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట, సీమోను పేతురు అది చూసి యేసు సీమోని పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పగా. సీమోను పేతురు వల వేయడానికి వెళ్ళిన తర్వాత, విస్తారమైన చేపలు పడ్డ తర్వాత ఆయన అంటున్న ఒక మాట, ఆయనకి తెలియని విషయం ఒకటి మాట్లాడాడు పేతురు గారికి తెలియని విషయం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఎందుకు వచ్చారంటే కనుక, ఈరోజు లోకమానవాళి యేసుక్రీస్తు వారిని నమ్మట్లే. ఏ విషయంలో అంటే కనుక, పాపముల నిమిత్తం చనిపోవటం ఏంటి? అరే, పాపాన్ని తీసేవాడు ఎవడు లేడు కాబట్టి ఆయన చనిపోవలసి వచ్చిందంటే కనుక, పాపముల నిమిత్తం చనిపోవలసిందేంటి? పెద్ద మేధావి ప్రశ్నలు అడుగుతున్నారు. వీళ్ళేదో పరిశుద్ధులయ్యే శక్తి ఏదో వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా, పరిశుద్ధులయ్యే శక్తి వారి దగ్గర ఉన్నట్టుగా ఈ విషయాన్ని ఎక్కువ అడుగుతున్నారు. ఇప్పుడు పేతురుని యేసుక్రీస్తు వారు, పేతురు దగ్గరికి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే కనుక, అతడులో ఉన్న పాపాన్ని తీయాలి. మరి పేతురు ఏమంటున్నాడు? ప్రభువా నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచిపెట్టుపో. ఆయన వెళ్ళిపోతే ఈయన పాపం ఎక్కడ పోతుంది? దేవుడు మన యుద్ధకు వస్తేనే మన పాపం పోతుంది. దేవుడు మనతో ఉంటేనే ఆయన పాపాన్ని క్షమించగలడు. మనం వేడుకోవాలి. అలాగని పాపముతో ఉంటే కనుక ఆయన రాడు. నువ్వు పాపం చేస్తూ ఉంటే కనుక ఆయన రాడు. ఆయన ఆజ్ఞను మీరుతుంటే రాడు. నువ్వు ఆజ్ఞను నువ్వేం చేయాలంటే కనుక ఆయన దగ్గర శరణు వేడాలి. దేవా నేను పాపిని, నా పాపములు క్షమించు అని శరణు వేడితే కనుక ఆయన వస్తాడు. ఇప్పుడు పేతురు దగ్గరికి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు, అయ్యా నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచిపో అంటున్నాడు. పేతురు విడిచిపోవడానికి కాదు, నీ ద్వారా నా మాటలు చెప్పి అనేకుల్ని పట్టుకోవాలి. నీ ద్వారా పేతురు ఏమంటున్నాడు? నన్ను విడిచిపో, నేను పాపాత్ముణ్ణి, నాతో ఉండొద్దు. ఇప్పుడు పేతురు అంటున్న మాటలకి చూడండి. ఇప్పుడు సీమోని పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలిపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పగా, ఏలైనగా వాడు పట్టిన చేపలు రాశిగా అతనితో కూడనున్న వారందరూ ఆశ్చర్యపడిరి. అలాగునే సీమోను కూడా పాలివారై జబదేయి కుమారుడు యాకోబు, యోహాను, ఇస్మయము ఉందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడిగా ఉంటావు. నేను నీ దగ్గరకు వస్తున్నా. ఎందుకు వస్తున్నానంటే కనుక, నువ్వు పాపాత్ముడని ఒప్పుకున్నావు కదా, నీ దగ్గరకు వస్తున్నా. ఆ పాపాన్ని నేను తీసేస్తాను. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఆ పాపం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని పట్టుకోవాలి. అందుకే ఒక ఆవిడ ఏం చేసిందంటే కనుక, పోయిన దాన్ని వెతకడానికి ఊడ్చింది. మరి పాపాత్మురాలి స్త్రీ ఏం చేసింది? ఏడ్చింది. ఇక్కడ పేతురు గారు కూడా ఏడ్చే విషయాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడంటే కనుక క్షమించాడు. ఏడ్చే విషయాన్ని బట్టి క్షమించడం వల్ల ఇదిగో పరలోక రాజ్యములో తాళపు చెవి గుర్తులు కూడా పేతురు గారికి ఇచ్చేశాడు. పరలోకపు రాజు తాళపు చెవులు. పరలోక రాజు తాళం చెవులంటే కనుక పరలోకం వెళ్ళిన తర్వాత పేతురు గారు వెళ్ళి తాళం తీస్తాడు అనుకోవద్దు. దేవుని సంఘములోనికి ఇదిగో వాక్యము ద్వారా కొందరిని రాబట్టడానికి అంతటి పవర్ ఇచ్చాడు. వాక్యం ద్వారా
ఆ పేతురు గారు మాట్లాడడం బట్టి, ఆ మాటలను బట్టి పొడవబడి అనేకులు యేసుక్రీస్తు వారి దగ్గరికి రావడానికి అంత కెపాసిటీ పేతురు గారికి ఇచ్చారని అర్థం. తాళపు చేతులు అతనికి ఇచ్చాడంటే. అందుకే ఆ యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత ఆ పెంతెకొస్తు దినాన పేతురు గారు సువార్త చేయగానే 4,000 మంది బాప్తిస్మ పొందారు. 4,000 మంది బాప్తిస్మ పొందారు. అది తాళపు చెవి అంటే దేవుని రాజ్యంలోనికి ఆహ్వానించాడు. అంటే చీకటిలో పాపము వల్ల సాతాను ఏం చేస్తుందంటే కనుక అందరిని లాక్ చేసింది. పాపం వల్ల సాతాను లాక్ చేస్తే కనుక ఆ లాక్ చేసే ఆ కీ ఎవరికి ఇచ్చారంటే కనుక పేతురు గారికి ఇచ్చాడు దేవుడు. పేతురు గారికి ఇచ్చాడు. అందుకే ఆ కీ తీయగానే ఇదిగో ఒక్క రోజులోనే 3,000 మందా 4,000 మందా, ఒక్కోసారి పొరబడే ఆలోచన ఉంటుంది. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో కాబట్టి అతని వాక్యం విని బాప్తిసం ఇంచుమించు 3,000 మంది, క్షమించిన 4,000 అన్నాను, 3,000 మంది బాప్తిసమును పొందారు. 3,000 మంది ఒక్కసారే కూడా పాపం చేత సాతాను లాక్ చేయబడిన వారికి తాళం తీసి ఏం చేశాడంటే కనుక దేవుని సంఘంలోనికి ఆహ్వానించాడు. అందుకే పేతురుని యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే కనుక తన యొక్క పాపములను క్షమించడం అంట. వెళ్ళిపో అంటున్నాడు, నన్ను విడిచి వెళ్ళిపో అంటే నేను వెళ్ళిపోతే కనుక నీకు రక్షణ ఎక్కడ వస్తుంది? నీకు రక్షణ వస్తే కనుక నీకు ఇచ్చే అధికారాన్ని బట్టి అనేకులను ఆ పాపపు సంఖ్యలలో బంధింపబడిన వారికి లాక్ తీసే పని నీకు మాత్రమే ఇస్తాను అని పేతురు గారు నమ్మారు. తర్వాత మరికొన్ని విషయాలు మనం చూడగలిగితే కనుక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగచేయును అన్నట్టు. పాపం వల్ల వచ్చే లేదా లోకం వల్ల వచ్చే దుఃఖం వల్ల మరణం ఉంటుంది. అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖం, ఒక పాపాత్మురాలు స్త్రీ పడ్డది, ఒక పేతురు గారు పడ్డారు, తర్వాత పాపం చేసిన దావీదు గారు, బెత్షెబాతో పాపం చేసిన దావీదు గారు కూడా దైవ చిత్తానుసారముగా కుమ్మిలి ఏం చేశాడు? ఆయన ఏడ్చాడు. పేతురు గారు కూడా బొంకిన తర్వాత తల పోయిచ్చు ఏడ్చాడంట. ఆ ఏడ్చిన తర్వాత ఆయనకి అధికారం అనుగ్రహింపబడ్డది. ఏడ్చే విషయంలో ఈరోజు నా క్రైస్తవులు ఏమయ్యారంట కనుక పక్కకు జరిగారు, దూరం అయిపోయింది. ఏడ్చే విషయము దూరం అయిపోవడం వల్ల దేవుడు కూడా ఏమవుతున్నాడంటే దూరం అయిపోతున్నాడు. మనకివ్వాల్సిన బలం, మనకివ్వాల్సిన నీతి, మనకివ్వాల్సిన భక్తి అనేది ఏమవుతుందంటే కనుక దూరం అయిపోతుంది. దేనివల్ల అంటే కనుక ఏడవట్లేదు కాబట్టి. దైవ చిత్తానుసారమైన దుఃఖం లేదు. ఈరోజు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే కనుక దేవా నాకు అది లేదు, పిల్లలు లేరు, ఆస్తి లేదు, రోగాలు ఉన్నవి, దీని నిమిత్తం ఏడుస్తున్నారు. ఇది కూడా లోకానుసరమైన దుఃఖమే. ఈ దుఃఖం వల్ల ఉపయోగం ఏమీ లేదు. దైవ చిత్తానుసారమైన దుఃఖపడితే కనుక ఆ వ్యక్తికి రక్షణార్థమైన మారు మనస్సు అనేది వస్తుంది. మారు మనస్సు రావాలి. మారు మనస్సు అంటే కనుక మరో మనస్సు, పాప స్వభావంతో ఉండే ఆ మనస్సు ఏమవ్వాలంటే కనుక చావాలి. పాప స్వభావంతో ఉండే ఆ మనస్సు చనిపోయినప్పుడు మరో మనస్సు వస్తుంది.
పాపం మీదకి వెళ్ళదు. దేవుని నీతి మీద ఉంటుంది, లోక కార్యక్రమాల మీద ఉండదు. లోకంలో చూపించే ప్రతి ఒక్క నీచమైన వాటి వైపు కూడా వెళ్ళదు. దేవుని యొక్క నీతి మీదే ఉంటుంది. దేవునితో గడపాలన్న ఆలోచన ఉంటుంది. ఇదే మారు మనసు. ఇది ఎప్పుడు వస్తుందంటే కనుక దైవ చిత్తానుసరమైన దుఃఖము. దైవ చిత్తానుసరమైన దుఃఖం వల్ల వస్తుంది. దైవ చిత్తానుసరముగా దావీదు పాపం చేసినప్పుడు, ఏడ్చినప్పుడు అతడికి శుద్ధ హృదయాన్ని అనుగ్రహింపచేస్తాడని 51వ కీర్తనలో కనపడుతుంది. శుద్ధ హృదయమును దయచేశాడు, శుద్ధ హృదయం ఇచ్చాడు. ఇంకా మరొక విషయాన్ని చూడగలిగితే కనుక యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. జాగ్రత్తగా దీన్ని పట్టుకోవాలి. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు. దీన్ని 2 అర్థాలుగా తీసుకోవచ్చు. తనకున్న దౌర్భాగ్యమును గురించి ఏడ్చితే కనుక మూఢులు నశించెదరంట. దౌర్భాగ్యమును గురించి, ఉన్న దౌర్భాగ్యమును గురించి ఏడిస్తే కనుక ఏమవుతుందంటే కనుక మూఢులు అంటే మనుషులు ఉన్న ఆ మూఢత్వం అనేది ఏమవుతుందంటే కనుక చస్తాదే అని చెప్తున్నాడు. మరి దౌర్భాగ్యం అంటే ఏంటంటే కనుక రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో రాయబడిన మాట. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అన్నట్లండి. అయ్యో నేనంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి ఎవరు విడిపిస్తారు? మరణానికి లోనయ్యే శరీరం నుండి ఎవరు విడిపిస్తారంటే కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారే విడిపించాలి. ఎందుకంటే ఆ మరణాన్ని చవి చూసి ఆ మరణము ద్వారా వెళ్ళి ఆ మృత్యువుతో దెబ్బలాడి జయించి తిరిగి లేచాడు కాబట్టి, పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి, ఇదిగో మరణమునకు లోనే శరీరాన్ని విడిపించేది ఒక యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. యేసుక్రీస్తు వారు మాత్రమే రక్షిస్తారు. ఇదిగో దౌర్భాగ్యం వల్ల ఇక్కడ మూఢులు దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చడం వలన మూఢులు నశిస్తారు. ఈ దౌర్భాగ్యమును గూర్చి ఏడిస్తే కనుక ఇదిగో యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే మనిషిలో ఉన్న మూఢత్వాన్ని తీసివేస్తాడు. ఏడ్చినప్పుడు నటిస్తే కనుక తీయడైన నటిస్తే తీయడు. చాలామంది ఈరోజు క్రైస్తవంలో ఉన్న అలనాటి మూర్ఖులు, బందిపోటులు, దొంగలు, దోచుకునేవారు, వ్యభిచారులు యేసుక్రీస్తు వారి యొక్క ఆ సిలువ త్యాగాన్ని బట్టి మారి ఈరోజు వారు మాట్లాడే విధానము కానీ, వారు చెప్పే విధానము కానీ, వారు మాట్లాడే మృదుత్వం కానీ ఎలా ఉంటుందంటే కనుక చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకు వచ్చిందంటే కనుక వాళ్ళ కన్నీళ్ళు విడిచి ఏడ్చడం వల్ల, వారి యొక్క దౌర్భాగ్యమును బట్టి ఏడవటం వల్ల ఇదిగో వారిలో ఉన్న మూఢత్వం అనేది ఏమైందంటే కనుక నశించిపోయింది. ఏడ్చినప్పుడు కఠినత్వం కూడా ఏమవుతుందంట, కరిగిపోతుందంట. అలాగే ఏడ్చితే కనుక మనలో ఉన్న అహము, మూర్ఖత్వము ప్రతీది కూడా ఏమవుతుందంటే పక్కకు వెళ్ళిపోతుంది. అందుకే దేవుని సన్నిధానములో ఏడ్చేవారు కావాలి. పోయిన దాని కొరకు దొరకడానికి ఊడ్చేవారిగా ఉండాలి. నీ పాపమును పోగొట్టుకోవడానికి ఏడ్చేవారిగా ఉండాలి. అందుకే రోమిలకు రాసిన పత్రికలు అన్నాడు, దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చే స్థితి కావాలన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక
15 ఈ జీవితకాలం మట్టికి మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు అన్నాడు. ఈ శరీరము దౌర్భాగ్యమైనది, కానీ దీన్ని మనం ఏం చేస్తామంటే కనుక ఈ జీవితకాలం మట్టికే దేవుడి జీవితకాలంలో ఏదో చెయ్యాలి, ఏదోటి ఇవ్వాలి, ఏదోటి అనుగ్రహించాలి అని ఏడిస్తే కనుక దౌర్భాగ్యులంగా ఉంటాం. కానీ మన దౌర్భాగ్యతను తీసివేయడానికి కొరకు పాపం నిమిత్తము ఏడ్చితే కనుక మనం ఏం చేస్తామంటే కనుక మూఢత్వం చేస్తుంది. కానీ మనం ఏడ్చే విషయంలో, అడిగే విషయంలో ఏం చేయాలంటే కనుక ఈ జీవితకాలం మట్టుకు కాదు, అంటే బ్రతుకున్న 60-70 సంవత్సరాల మట్టుకు కాదు, మనం వెళ్ళాల్సిన పరలోకము నిమిత్తం ఏం చేయాలంటే కనుక ఏడవాలి. ఆ పరలోకము పోతాదేమన్న భయముతో మనం ఏం చేయాలంటే కనుక ఏడ్చేవారిగా ఉండాలి. ఆ పరలోకాన్ని మనము పోగొట్టుకోకుండా ఉండడానికి ఏం చేయాలంటే కనుక ఏడ్చే యొక్క జీవితాలు కావాలి. అందుకే లూకా సువార్త 6వ అధ్యాయము 21వ వచనం కూడా చూద్దాం. 6వ అధ్యాయము 21వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్తున్న మాట చూడండి. 6:21లో, ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఎక్కడంటే కనుక ఆయన పరలోక రాజ్యములో ప్రతి దుఃఖమును తీసివేసి ఆనంద బాష్పాలుగా మారుస్తాడు. భూమి మీద ఉండగా దుఃఖమే, ఈ శరీరానికి దుఃఖము మంచి అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కానీ ఆయన సన్నిధిలోనికి వచ్చి మనము ఏడుస్తుంటే కనుక ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు అంటున్నాడు. ఎప్పుడంటే ఒకప్పుడు. తర్వాత రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం, 16వ వచనం. ఏడ్చువారితో ఏడువుడి, ఒకనొకడు మనస్సు కలిగి యుండుడి, హెచ్చించు వాటి ఎందు మనస్సుంచక తగ్గువాటి ఎందు ఆసక్తులై యుండుడి, మీకు మీరే బుద్ధిమంతులని అనుకునవద్దు అంటున్నాడు. చూడండి ఇక్కడ, ఏడ్చువారితో ఏడవండి, ఒకనితో ఒకడు మనస్సు కలిగి యుండిటి. ఏడ్చువారితో ఏడవండి, ఒకనొకడు మనస్సు కలిగి ఉండండి. తగ్గు వాటి ఎందు ఆసక్తులై యుండుడి, వాటి ఎందు మనసుంచక, హెచ్చించు వాటి ఎందు మనసుంచక తగ్గు వాటి ఎందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులు అనుకోవద్దు, నేను పర్లేదులే, నాకేంట్లే అన్న ఆలోచన ఉండొద్దు. తగ్గువాటి ఎందు ఏమిటంటే మనసుంచుకోండి, హెచ్చువాటి ఎందు మీరు ఏంటంటే దూరంగా ఉండండి అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 30వ వచనం. ఏడ్చువాడు ఏడువునట్టు, సంతోషించువారు సంతోషించినట్లు, కానివారు తమ కొనినది తమది కానట్టుగాను ఉండవలను అంటున్నాడు. చూడండి ఇక్కడ, ఏడ్చువాడు ఏడవనట్లు, సంతోషపడేవాడు సంతోషపడనట్లును, కొనువాడు తమ కొనినది తమది కానట్టుగాను. ఈ లోకమును అనుభవించేవారు అమితంగా అనుభవించకూడదు అని ఆయన చెప్తున్నాడు. చూడండి, ఎందుకంటే ఈ జీవితం అంతా కూడా నటనే, గతించిపోతుంది ఈ జీవితం అంతా నటనే. చూడండి, కాస్తే ఎండ విపరీతంగా కాచేస్తుంది, ఏమి ఎండలు రా బాబు అంటున్నారు. వస్తే వరదలు వచ్చేస్తున్నాయి, కొట్టుకుపోతున్నాయి, అంతస్తులే మునిగిపోతున్నాయి. వస్తే విపరీతమైన వర్షం, కాస్తే విపరీతమైన ఎండ. మనిషికి ఎక్కడుంది ఇదంతా? నశించిపోయేది, గతించిపోయేది. మరి గతించిపోయే దాంట్లో శాశ్వతమైన దాన్ని ఎతకటం ఏం చేస్తామంటే పక్కన పెట్టేసాము.
శాశ్వతమైన రాజ్యముకు వెళ్ళడానికే, శాశ్వతమైన దేవునితో ఉండడానికే. ఏం చేయట్లేదంటే కనుక కన్నీళ్లు విడిచేవారు తక్కువయ్యారు. కన్నీళ్లు విడిచేవారు తక్కువయ్యారు. మన కన్నీళ్లు విడవటం బట్టి ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖమునకు సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అన్నాడు యేసుక్రీస్తు వారు. అన్నారు మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ, శిష్యులతో చెప్తున్నాడు. మనం ఎలాగే ఏడవట్లే, శిష్యులతో చెప్తున్నాడు. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖమునకు సంతోషమగనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మనము దుఃఖిస్తే కనుక ఆ దుఃఖానికి సంతోషం అనేది ఎదురు చూస్తుంది. మన దుఃఖానికి. ఆ దుఃఖమున కొరకు మనం ఏం చేయాలంటే కనుక చేరేవారిగా ఉండాలి. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. మీరు అలసట పడకయు మీ ప్రాణములను ఇసుకకు ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకునిన ఆయనను తలంచుకునిడి. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాయబడిన హెబ్రీ గ్రంథకర్త రాస్తున్న మాటలు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు ఇసుకకు ఉండునట్లు. మీరు అలసట పడకోకూడదంటే, అంటే అలసట తీర్చుకోకుండా ఉండాలంటే, మీ ప్రాణములకు ఇసుకు రాకోకుండా ఉండనట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతటిని ఓర్చుకున్న ఆయనను తలంచుకునడి. పాపాత్ములు ఏం చేశారు? న్యాయమైన తీర్పు ఒకటైనా ఉందా? పిలాతుకే కనబడలేదు న్యాయమైనది. ఏంటి యేసు ప్రభు గారు నీ మీదున్న పాపం నిమిత్తం అలా మాట్లాడుతుంటే ఏ రిప్లై ఇవ్వట్లేదంటే, నువ్వు ఏ సమాధానం చెప్పవేంటి? నువ్వు రిప్లై ఇస్తే నువ్వు తప్పించే అవకాశం నా దగ్గర ఉంది. నువ్వు మాట్లాడు. నీ మీద మోపుతున్న మాట రుజువు కాదని చెప్పు, నీ పక్షాన్ని నేను వాదిస్తాను అని పిలాతు అంటున్నాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతటిని కూడా ఏం చేస్తున్నాడు? ఆయన ఓర్చుకుంటున్నాడు. లేదు నువ్వేం చెప్పట్లే కదా అంటే కొరడా దెబ్బలు కొట్టించాడు, ముళ్ళ కిరీటాన్ని పెట్టించాడు. అది సాలేదు, సిలువ వేయాలి. ఆ మండు టెండలో ఆ గొల్కొతా కొండ వరకు కూడా ఆ కారుతున్న ఆ రక్తపు దెబ్బల చేత, ఆ వెండలో, ఆ వేడిమిలో, ఆ గొల్కొతా మిట్ట మధ్యాహ్నం అంటే ఆయన మోసుకుని వెళ్ళి 3 గంటలకైనా మరణించాడంటే కనుక మంచి మండు టెండలో యేసుక్రీస్తు వారు యెరూషలేము ఈదులు గుండగా నడిచారు. అలా నడుచుకుంటూ వెళ్తున్న ప్రతి తిరస్కారాన్ని కూడా ఆయన ఏం చేశాడు? ఓర్చుకున్నాడంట. ఓర్చుకోవాలి. మనకొచ్చే శ్రమల నిమిత్తం ఏం చేయాలంటే కనుక ఓర్చుకునేది రావాలంటే కనుక మొదట సరి చేసుకోవాలి, ఊడ్చుకోవాలి. తర్వాత ఏడ్చేవారంగా ఉండాలని ఎదుట. అప్పుడు మనం ఏం చేయగలమంటే కనుక ఓర్చుకోగలం. అందుకే యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటలోనికి వెళ్ళి ఏం చేశాడు? ఆయన ఏడ్చి ప్రార్థించాడంట. ఆయన జీవిత దినాలన్నిటిలోనూ కూడా కన్నీళ్ళు, ప్రార్థనలు, యాచనలను సమర్పించినందున భయభక్తులు కలిగి ఉన్నాడని హెబ్రీ గ్రంథకర్త అంటాడు. ఆయన బ్రతుకున్న దినాలన్నింటిలో కూడా 7వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ అధ్యాయం 5వ అధ్యాయం 7వ వచనం, క్షమించండి. శరీరధారి అయిన దినములలో మహారోదనతో
కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థన యాచన సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. ఆ శిలువ త్యాగాన్ని ఆయన నెగ్గడానికి ఈ దేహముతో ఆయన ఏం పరలోకం నుంచి దిగొచ్చిన పవర్స్ ఏం ఉపయోగించుకోలే. సామాన్యమైన మానవ దేహాన్ని ధరించుకుని ఏ పవర్ కూడా వినియోగించలే. మనుషుల కోసమైతే ఉపయోగించాడు, గుడ్డివారి కొరకైతే ఉపయోగించాడు, కుంటివారిని లేపడానికి ఉపయోగించాడు, చనిపోయిన వారిని లేపడానికి ఉపయోగించాడు తప్ప ఆయన భరించడానికి మాత్రము, ఆ పాపాన్ని ఓర్చుకోవడానికి మాత్రము, తిరస్కారముగా చేసిన ఆ పాపాన్ని ఆయన ఏం చేశాడంటే ఓర్చుకున్నాడు. ఓర్చుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయన ప్రతిదినము కూడా గెత్సేమనే తోటలో ప్రార్థించేవాడు. ఆయన సిలువకి వెళ్తున్నప్పుడు కూడా ఏడ్చే విషయం, ఆయన యొక్క రక్త బిందులు నేలన రాలేవంట, చెమట రక్తముగా వచ్చేస్తుందంట. ఆయన శరీరధారి అన్న దినములో మహారోదన కన్నీళ్ళు ఆయన విడిచాడు కాబట్టి ఆయన అంగీకరింపబడ్డాడు. మన క్రైస్తవ జీవితాలు కావాల్సింది ఏంటంటే కనుక ఎప్పుడూ కూడా మనం ఊడ్చుకోవాలి. ఏదైనా మర్చిపోతున్నామా దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ పని అయితే మర్చిపోతున్నామో దేవుని విషయంలో దాన్ని మనం ఏం చేయాలంటే ఊడ్చుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞాపకం తెచ్చుకునే పని చేయాలి, అది దొరకాలి. తర్వాత ఎప్పుడూ కూడా మనము ఏడ్చే విషయం రావాలి. కుటుంబం నిమిత్తము, సంఘం నిమిత్తము కన్నీళ్ళు విడుచుతూ మనం ఏడ్చే వారంగా ఉండాలి. అలా ఏడ్చితే కనుక మనం ఏం చేయగలమంటే కనుక ఓర్చుకోగలం. ఏ బాధ వచ్చినా, ఏ నిందొచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎలాంటి అవమానం వచ్చినా కానీ ఏం చేయగలం? ఓర్చుకోగలం. ఈరోజు ఓర్చుకోలేకుండా సహనం లేకుండా ఉందంటే కనుక ఏడవటం రావట్లేదు కాబట్టి సహనాన్ని కోల్పోతున్నారు, ఓర్చుకోలేకపోతున్నారు. అందుకే చెప్తున్నాడనమాట కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. అన్నిటినీ తాళుకొనుము, అన్నిటిని నమ్మును, అన్నిటినీ నిరీక్షించుటకు, అన్నిటినీ ఓర్చును అంటుంటే, అన్నిటినీ ఓర్చును. దీనివల్ల ప్రేమ వల్ల, ఆయన ప్రేమ వల్లనే అన్నిటినీ కూడా ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. ఆయన ప్రేమను బట్టే ఓర్చుకున్నాడు కాబట్టి ఈరోజు మనమందరము బ్రతికాం. ఆయన ఓర్చుకోకపోతే కనుక మానవాళ్ళందరూ కూడా చనిపోవలసిందే. ఆయన ఓర్చుకున్నాడు కాబట్టి మనం బ్రతికాం. ఆ ఓర్పు ఎక్కడదంటే ఆయన చూపించే ప్రేమలో ఉంది. మనము కూడా ఓర్పు అనేది కావాలి, ఓర్చుకుంటే మన జీవితాలు చాలా బాగుంటాయి. చివరగా తిమోతికి రాసిన రెండో పత్రిక, రెండో అధ్యాయము 10వ వచనం. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసు నందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను అంటున్నాడు. ఇప్పుడు మనం ఓర్చుకోవాల్సింది ఎందు నిమిత్తం అంటే కనుక ఒక వ్యక్తిని ఆయన దగ్గరకు నడిపించడానికి, ఒక వ్యక్తిని ఆయన సన్నిధానముకు తీసుకురావడానికి, తన యొక్క పాపము స్థితి నుంచి యేసుక్రీస్తు వారి దగ్గరికి నడిపించడానికి ఆయన త్యాగాన్ని చెప్పాలి, ఆయన శిలువ శ్రమను రుచి చూపించాలి, తెలియచేయాలి. దానికోసం ఏం చేయాలని చెప్తున్నాడంటే పౌలు గారు ఇక్కడ ఆ విషయాన్ని చెప్తున్నాడు చూడండి. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసు నందలి రక్షణ పొందవలనని, క్రీస్తు యేసు నందలి రక్షణ పొందాలి. మనకు రక్షణ వచ్చింది, వాళ్ళకు కూడా రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తాన్ని ఓర్చుకుంటున్నా. వాళ్ళు ఏమైనా ఓర్చుకుంటున్నా, వాళ్ళని తిడుతున్నా ఓర్చుకుంటున్నా, వాళ్ళు నన్ను అవమానించినా కానీ ఓర్చుకుంటున్నా.
ఎందుకు ఓర్చుకోవాలంటే కనుక యేసుక్రీస్తు వారే నా పాపం నిమిత్తము ఓర్చుకున్నాడు, భరించాడు. ఎన్నో నిందలు భరించినప్పుడు ఆయనే పాపాత్ములు ఆయనకు వ్యతిరేకముగా చేసిన దాని నిమిత్తము ఆయన ఓర్చుకున్నాడు. ఓర్చుకున్నప్పుడు నేను కూడా ఓర్చుకోవాలి. ఏడ్చి ఓర్చుకున్న వాళ్ళే దేవుడికి నచ్చే క్రైస్తవులు. దేవుడికి నచ్చే వరంగా ఉండాలంటే కనుక ఈ 3 సంగతులు మన జీవితంలో ఉంటే కనుక దేవుని రాజ్యంలో మనం ఏం చేయగలమంటే అడుగు పెట్టగలం, దేవునితో ఉండగలం. మన జీవితాల్లో ఈ 3 విషయాలు కూడా ఎప్పుడు గుర్తుండాలి. మన జీవితంలో ఓర్చుకోవడం రావాలి. ఏదైనా మన జీవితంలో దేవునికి నచ్చంది కనబడితే కనుక దాన్ని వదిలేయాలి, ఊడ్చేయాలి. ఏదన్నా చేయడం మర్చిపోతే కనుక దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో పాపం ఎప్పుడు దరిచేరకుండా ఉండడానికి మనం ఏమని చేయాలంటే కనుక ప్రతి దినము కూడా ఏడ్చి ప్రార్థించే వారంగా ఉండాలి. ఏడ్చి ప్రార్థించడం ఎందుకంటే కనుక మనకు సంతోషమైన దాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, ఆనందకరమైన ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆ ఆనందకరమైన దాంట్లోనికి వెళ్ళాలంటే కనుక ఏడ్చి ఓర్చుకుంటే కనుక అక్కడికి వెళ్ళగలం. ఈ 3 లక్షణాలు మన జీవితంలో ఉంటే దేవునితో నిత్యము కూడా మనం జీవించగలం. ఈ 3 మన జీవితాల్లో కనబడాలి. ఈ 3 కోసం మన జీవితాల్లో ప్రతి నిత్యము ప్రయత్నం చేసేవారికి ఉండాలని కోరుకుంటూ నేను మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, దయగలిగిన తండ్రి, కృపగలిగిన రాజా, ఉన్నతుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు. మీ కృపను బట్టి, మీ ఆత్మను బట్టి, మీ సన్నిధానంలో నిత్యము తండ్రి వర్ధిల్లుతూ మీ కొరకు జీవించే భాగ్యాన్ని, ధన్యతను మాకు అనుగ్రహింపచేసి బలపరిచి నడిపించమని, మీ సహాయమును, మీ శక్తిని, మీ ప్రభావాన్ని మాకు అనుగ్రహింపచేసి నడిపించి బలపరచమంటూ, కృప చూపించమంటూ